టేస్టీగా టమాటా చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా టమాటాలను పెద్దగా కట్ చేసుకొని అందులో కొంచెం చింతపండు వేసి పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత దాంట్లో రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెము గోలిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పసుపు కలుపుకొని కొంచెం సేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రసం అయితే మసిలినప్పుడు సాల్ట్ అదేవిధంగా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చారు మసిలిన తర్వాత చివరగా జీలకర్ర మెంతుల పొడిని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్కరమైనటువంటి టమాటా చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా టమాటా చారు అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.